నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే నాగుల్లో ఉన్నాం, చూడొచ్చు. అక్కడ మనం చూడొచ్చు. ఇక్కడైతే మన సోలాపూర్ వినాయకుడు, మన శివంటై వినాయకుడు, ఇక్కడ అన్ని సేమ్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడ సోలాపూర్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొక టైప్ వినాయకుడు, శివంటై వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ అన్ని ఇక్కడ పీసెస్ సేమ్ శివంటై వినాయకుడు ఉన్నారు. ఇక్కడ ఇంకా వినాయకుడికి ఇంకా డీటెయిల్స్ రాలేదు, ఇంకా కొంచెం వరకు ఉంది. సో బొట్టు చూడొచ్చు. అక్కడ బొట్టు మొత్తం హైలైట్ చేసేది సారి. ఆ తొండం, ఆ నగలు, ఇంకా పెయింటింగ్ కాలే, బట్ సూపర్ ఉన్నాడు. ఇక్కడ ఇంకా పెయింటింగ్ కాలే, డీటెయిల్స్ కాలేదు. సేమ్ అన్ని ఇక్కడ ఇంకేం కంప్లీట్ కాలే. ఇక్కడ కూడా ఇంకా సమ్ వర్క్ ఉంది. ఇక్కడ వినాయకుడు మాత్రం ఆల్మోస్ట్ అయిపోయిండు. ఆ బొట్టు చూడొచ్చు. అక్కడ మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ మస్తు చేసేది ఈసారి. సో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే గైడ్గా గణేష్ ఉన్నారు. ఇక్కడ మన రాముడు చూడొచ్చు మనం. ఇంకా బాణం, క్రీడం, ఇంకా క్రీడంగా పెయింటింగ్ కాలేదు. అయితే మాత్రం మంచిగా ఉంటుంది వినాయకుడు మాత్రం. హైలైట్ పీస్ అనుకుంటా. ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా మన ఇక్కడికైతే కలరింగ్ వేయలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం మస్తు సెట్ చేసారు. మొత్తం చెంకాస్తుంది హైలైట్ అయితే. ఇంకా మస్తు హైలైట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు. ఇంకా మన వినాయకులకి ఇక్కడ పక్కకి పెడతారు అనుకుంటా బ్యాక్గ్రౌండ్ లాగా. సో ఇక్కడ కూడా రాముడు ఎక్కడ పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనం అయితే. ఇంకా పెయింటింగ్ చేసేది ఉన్నది, ఇంకా చేయాలా. ఇంకా ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా నగలకి, ఇంకా పెయింటింగ్ కాలే. సో ఇక్కడ మొత్తం అన్ని గోల్డెన్, అంటే మొత్తం గోల్డెన్ కోటింగ్ అవుతుంది. మొట్టేదే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటారు సైడ్. సేమ్ ఉంది. గాయస్ మనమైతే ఇప్పుడు చూడొచ్చు. వినాయకుని చూసినాం కదా, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది అయితే ఇంకా చాలా డిటైన్ చేసేది ఉంది, బట్ చేయలేదు. ఇక్కడ సిమిలర్ టైపు వినాయకుడు అక్కడ పక్కగా చూద్దాం ఒకసారి. మనం రావచ్చు, వెళ్దాం మనం. ఇదే ఆ వినాయకుడు మొత్తం ఓవర్ వ్యూ చూడొచ్చు మనమైతే. సో ఇది మొత్తం టోటల్ లుక్ ఇట్ ఉంటుంది వినాయకుడిది. మనం ఇంత చూసాం కదా పీస్, అదే పీస్ ఇక్కడ పెట్టి మొత్తం కంప్లీట్ అయిపోయింది. డెమో అనుకుంటే ఏదైతే తెలుసు నాకైతే. సో చూడొచ్చు ఒక దగ్గర మీరు చూడొచ్చు. ఇక్కడైతే పంచ ఎల్లో కలర్ ఉంది. ఇది మాత్రం మంచిగా 3D కలర్ అనుకుంటా. సో అక్కడ మెడల ఆ మాల చూడొచ్చు, ఇంకా బాణం చూడొచ్చు, ఆ బొట్టు ఇంకా హైలైట్ చేసారు. ఇంకా అదే సేమ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఇంకా చాలా వర్క్ చేసే ఉంది. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ కొంచెం డిజైన్ చేస్తారు కదా, చేయలేదు. ఇక్కడ కొన్ని సగం అయిపోయినాయి వినాయకులు. అది మాకు చూడొచ్చు. ఇంకా పెండింగ్ ఉంది వర్క్ అయితే, పెయింటింగ్ చేసేది ఉంది కదా. సో చేస్తాడన్నమాట. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు. ఇంకా పెయింటింగ్ కాలే కానీ చాలా బాగుంది వినాయకుడు మాత్రం. ఆ చెవులు చూడొచ్చు, ఆ కళ్ళు చూడొచ్చు, హైలైట్ అన్నమాట. చేతి మాత్రం చాలా పెద్దగా, చేయి పడతలే. ఇక్కడ ఈ చేతి కూడా పడతలే అసలు. చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఊళ్ళ విగ్రహాలు వేసేది. ఇక్కడ శివుని విగ్రహం, ఇక్కడ లింగం శివుంది, మా దత్తాత్రేయ స్వామి విగ్రహం ఇక్కడ. సో అట్లా అన్నీ వేసారు ఇక్కడ చూడొచ్చు. ఇంకా పెయింటింగ్ మాత్రం కాలేదు.
గాయస్ ఇక్కడ చూడొచ్చు మీరైతే మొత్తం లాల్బాగ్ పీసు తెలుసు కదా, ముంబైలో పెడతా ఆ పీసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఒక్కొక్కటి చాలా హైట్ ఉన్న విగ్రహాలు మాత్రం, ఇంకా పెయింటింగ్ కాలేదు, మొత్తం ఓవర్ ఇట్లుంటాయి వినాయకులు అయితే చూడొచ్చు మీరు అక్కడ. ఇక్కడ చూడ అన్ని చూడొచ్చు ఇక్కడ విగ్రహాలు మాత్రం. ఈ విగ్రహం చూడొచ్చు చాలా బాగుంది విగ్రహం మాత్రం, మొత్తం లాల్బాగ్. ఇక్కడ చాలా మంది వస్తారు, ఎక్కడెక్కడ బయటకెళ్ళి వస్తారు కొన్ని విగ్రహాలని. సో అర్థం చేసుకోవాలి ఎంత క్రేజ్ విగ్రహాలు, చాలా క్రేజీ ఉన్నది విగ్రహాలకి. బట్ చాలా మంచిగా చేసారు విగ్రహం మాత్రం, మస్తు చేసారు. ఒక్కొక్కడు మాత్రం ఒక డైమండ్. సో గాయ మీరు చూడొచ్చు ఇక్కడ మాత్రం ఇవి వేరే పీసెస్. ఇక్కడ ఈ గుర్రం వినాయకుడు, ఈయన ఫోజు మాత్రం మస్తు పెట్టారు వినాయకుని మాత్రం, చాలా బాగుంది విగ్రహం మాత్రం. సో సోల్ సాటిస్ఫాక్షన్ చూస్తుంటే. బట్ ఎవ్రీ ఒక ఐడల్ నెక్స్ట్ లెవెల్, ఒక్కొక్క డైమండ్ అనుకోరు చూడొచ్చు మీరు ఇక్కడ. సేమ్ ఇది అది ఒకటే విగ్రహం మాత్రం, అన్ని సేమ్ పీస్ ఉన్నాయి ఇక్కడ మీరు అంతా చూసినట్టయితే. ఇక్కడ మన బాల్ గణేష్ని ఈసారి మాత్రం ఈ లుక్లో ఇస్తారు మన బాల్ గణేష్ని. సో పిల్లలైతే చాలా ఇష్టపడతారు విగ్రహం, మన వినాయకుని చాలా అందరూ ఇష్టపడతారు పిల్లలైతే. సో చాలా బాగుంది ఇక్కడ. మన ముషక్ని చూడు చాలా బాగా చేసారు. అగర్ పెయింటింగ్ ఇంకా కళ్ళు అవ్వలేదు, కళ్ళు మాత్రం ఇంకా పెయింటింగ్ వేయాలి, చాలా మస్తు ఇంకా పెయింటింగ్ కాలేదు చూడొచ్చు మీరైతే ఇక్కడ. పెయింటింగ్ అయితే మాత్రం మన వినాయకుడు చాలా బాగుంటుంది, మంచి ముద్దు ఉన్న వినాయకుడు అయితే చూస్తుంటే చాలా బాగుంది. పెయింటింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది విగ్రహం మాత్రం. సో చాలా బాగుంది ఓవరాల్ మాత్రం ఈ వ్యూ ఇట్లుంది ఇక్కడ.